రాగిని స్పృహలోకి రావడంతో జగదాత్రి కేదార్లు ఆ రాగినితో మాట్లాడుతూ ఉంటారు. కేదార్ ఇలా అంటుంటాడు, ఇన్నాళ్ళంటే పిన్ని కోమాలో ఉంది కాబట్టి మీనన్ కంటపడకుండా కాపాడుకోగలిగాం. కానీ ఇప్పుడెలా దాత్రి అని కేదార్ అడుగుతుండగా, అవునమ్మా, ఇప్పుడెలా? నేను ఇంటికి వెళ్తే నేను బ్రతికే ఉన్నానని ఆ మీనన్కి తెలుస్తుంది కదా అని రాగిని కూడా అంటూ బాధగా జగదాత్రిని అడుగుతూ ఉంటుంది. అప్పుడు దాత్రి, అవునత్తయ్య, మీరు ఇంటికి వెళ్తే బ్రతికే ఉన్నారని అందరికీ తెలిసిపోతుంది. ఆ మీనన్కి కూడా తెలుస్తుంది. ఈ ప్రాబ్లం సాల్వ్ అయ్యే వరకు మీరు మన ఇంటికి వెళ్ళకూడదు అత్తయ్య అనగానే రాగిని షాక్ అవుతుంది. పిన్ని ఇంటికి వెళ్ళకపోతే ఎలా దాత్రి? ఎక్కడుంటుంది? మీనన్ కంటపడకుండా దాచేదెలా అని అంటూ ఉండగా, మనతో పాటే ఉంటుంది అని అనేస్తుంది దాత్రి. మనతో పాట ఎలా దాత్రి? మనం పిన్నితో పాటు 24 అవర్స్ సేఫ్ హౌస్లో ఉండలేం కదా అని కేదార్ అనగానే, అవును ఉండలేం, కాబట్టి పిన్నే మన ఇంట్లో ఉంటుంది అని అనగానే రాగిని కేదార్ ఇద్దరు షాక్ అవుతారు. కేదార్ ఐడియా బాగానే ఉంది, కానీ పిన్ని మన ఇంటికి వస్తే బ్రతికే ఉందన్న విషయం తెలిసిపోతుంది కదా అని కేదార్ అనేసరికి, నా దగ్గర దానికి కూడా ఒక మంచి ప్లాన్ ఉంది కేదార్ అని ఐడియా తట్టినట్టు తనలో తానే నవ్వుకుంటూ ఉంటుంది దాత్రి. ఈసారి దాత్రి చేసే ప్లాన్ ఏంటి? మీనన్ని ఎలా బురిడి కొట్టించనుంది? ఇక మీనన్ బండారం అంతా బయటపడనుందా? కావ్య నిజాయితీ ప్రూవ్ అవ్వనుందా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.